దోషములన్నీ కప్పిపెట్టు. అబ్బ 8-9 డిగ్రీ చదువుకున్నప్పుడు సిరీస్ బైబిల్ చదవాలి. ఇయ్యాలి బైబిల్ మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తప్పనిసరిగా తీయాలి, స్పీడ్ గా తీయాలి, ఏదైతుందో తెలుసుకోవాలా. బైబిల్ 66 అధ్యాయాలు ఉన్నాయి. చదవాలి గట్టిగా పెద్ద స్వరంతో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదవాలి. అది గట్టిగా. పగ కలహమును దేవుడు స్తోత్రం చెప్పండి. పగలు ఎవరుకుంటాయి? భూలోకంలో కొన్ని జంతువులు ఉన్నాయి, పగబడతాయి మన మీద. ఒక జంతువు పగడతాయి, మేకలు పగడతాయి, కుక్కలు పగబడతాయి, ఆవులు పగబడతాయి, పాములు పగబడతాయి. బైబిల్ ఒక పత్ని పడుతుంటారు కదా, రుచికి బట్టి తేలికగా తోకలో వేసుకుంటుందన్న పలుగున అనే దానికి పాము తలో. కానీ చెడ్డవాడైన మనుషుడికి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, రోజు పగ కలహమును రేపు. కనుక మనకి ఏముండకూడదు? దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పగ ఉండకూడదు. ప్రేమ దోషములన్నిటినీ పగ ఉందనుకోండి, ఏదో విధంగా గొడవ పెట్టేయచ్చు, ముస్కి మాటకేసి ఇంటి మాట. ప్రేమ కనుక ఓన్లీ మనోడే కదా, మంచోడే కదా, ఎందుకు రోజు ఇప్పుడు ఇలా అన్నాడు కదా అనుకుంటే ఏమైపోతుంది? అది ఎలాంటి గొడవైనా. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, కలహం ఉండకూడదు అనే మాటలు చెప్పాడు కదా. కొన్ని మాటలు మనం తెలుసు. పగ కలహము రేపు, ప్రేమ దోషములన్నిటినీ. ఇప్పుడు మనకేముండాలి? మరి పగ ఉండాలా, ప్రేమ ఉండాలా? మనం నమ్మిన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి అయిన దేవుడు కనుక పగ ఉండకూడదు. అలాగే చెప్పి పొరపాటు ఉండవా, మానవాళ్ళు వచ్చి కానీ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా సమర్థించుకోవాలని లేఖనాలు చెబుతున్నాయి. దేవుడి స్తోత్రం. గొడవలు వస్తూ ఉంటాయి, కొంతమంది మనసులో పెట్టుకుని దాన్ని ఉద్దేశించి దాన్ని వ్యక్తపరచలేక మరుగుకోవడం పెడతారు. అది ఏంటది? పగ. పగ కలహమును రేపును అని చూడండి. అదే సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే 16-28వ వచనం చదవండి ఒకసారి. మూర్ఖుడు కలహమును పుట్టించును. దేవుడి స్తోత్రం చెప్పండి. కలహాలు పుట్టించేవాడు ఎవరని చెబుతుంది బైబిల్లో? మూర్ఖుడు. మూర్ఖుడు ఏం చేస్తాడంటే కలహాన్ని రేగుతాడంట. శాంతిగా సంతోషంగా సమాధానం ఉంటే వాడికి ఇష్టపడదట. ఏదో విధంగా గొడవ రావాలి అని రేగుతాడు. మూర్ఖుడు వాడు. మూర్ఖులు ఉన్నారు బైబిల్లో. మూర్ఖులు తన ఇల్లు తానే ఓడబెట్టుకు అని. కనుక మనం మూర్ఖులుగా ఉండకూడదు. మూర్ఖుడైన ఏం చేస్తాడు? కలహాన్ని పుట్టిస్తాడు. మరొక మాటలో మనం చూస్తే అదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ అది ఏమన్నా తెలుసా? ఏమంటది? కలహములకు దూరంగా ఉన్న నరులకు ఘనత, మూర్ఖులకు ప్రతివాడు కోరుడే కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలమైన మనం ఏం చేయాలంటే దెబ్బలాటకి కలహానికి దూరంగానే వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. అయినా మనం తప్పించుకోవాలి. అందుకే యేసు ప్రభువు మనకు మాట చెప్పారు. ఏమని తెలుసా? మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్ఠురులను అయి ఉండమన్నాడు. పాము వివేకం ఏంటి అంటే ఏదో విధంగా మనసులు కంటపడకుండా, మనసులు దెబ్బపడకుండా తప్పించుకోవడమే వివేకం. నీ దొమ్మంటే కొట్టుకుంటే ఏం చేస్తావు? నేను కొట్టినాక ఎక్కడి నుంచి కొడు. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇగో నోరు గారికి పడతానన్నారు, కొట్టుకుంటాడు. కొట్టుకుంటే ఏముంటుంది? విషయం వివేకం ఏంటంటే పొరపాటు అయినప్పుడు ఒప్పుకోవాలి. అంతగా గొడవ జరగకుండా తప్పించుకోవాలని లేఖనాలు చెప్తా. ఈ కుటుంబ గొడవలైనా, సంఘమైన ఉన్న గొడవలైనా, ఇక ఏ గొడవైనా ఇక్కడ ఒకటే వాక్యం ఏం చెప్పేదంటే, ఈ రోజు మనతో ప్రభు చెప్తున్న మాట, కలహములకు దూరంగా ఉంటున్న నరులకు. అందుకని అబ్రహాము కలహము పడవద్దు అంటున్నాడు. మరొక మాట మీరు చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనం మనం చదువుదాం. ఈ మాటను పట్టుకోవాలి. అబ్రహాము మన బంధువులు కనుక మనకు కలపడకూడదు అన్నాడు
దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏనాలి ఆత్మ సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు? విషయాలు గమనించాలి. యేసు ప్రభు నమ్మనటువంటి వారందరూ శరీర సంబంధులు. యేసు ప్రభు నమ్మిన వారందరూ ఎవరై? ఆత్మ సంబంధులు. కనుక ఆత్మ సంబంధులు శరీర సంబంధులు కాదు. వారికి మనకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, సహోదరులారా మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధులుగా అయిన వారు పరిపూర్ణతలోకి వచ్చినట్టు కాదు. తర్వాత చదువు. శరీర సంబంధమైన మనుషులే అని క్రీస్తునందు మీరందరూ పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఎందుకు వీళ్ళ క్రీస్తులో పసిబిడ్డలు అంటే, ఇప్పుడు మిమ్మల్ని గురించి అడుగుతాను, అమ్మా మీరు యేసు ప్రభువును నమ్మినంత కాదు ఏం చెప్తారు? 30 సంవత్సరాలండి, 40 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి అంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు అయ్యిందని కాదు. కానీ ఇక్కడ పౌలు గారు అంటాడు, మీరు క్రీస్తునందు ఎవరంట చెప్పాలి, పసిబిడ్డలే. పసిబిడ్డలంటే ఏ వయసులో అంటాం మనం? ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పసిబిడ్డలు అంటారు. అంటే యేసు ప్రభువులో ఉన్న మనం ఏమవ్వాలి? దినదినము ఎదగాలి. ఎందులో ఎదగాలి? ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, కార్యాల్లో ఎదగాలి, దేవుని ప్రణాళికలో రక్షించడంలో ఎదగాలి, సాతానును ఓడించడంలో ఎదగాలి, సువార్త ప్రకటించడంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏది ముఖ్యమైనదో ఏది అనవసరమైనదో గుర్తించగలిగినటువంటి కెపాసిటీ మనకి ఉండాలి. అంతే తప్ప పరిస్థితుల్లో లేకుండా ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని 3వ వచనంలో మనం చూస్తే ఏముంటది? చదవాలి. 3వ వచనంలో ఏముంటుంది? మీలో అసూయయును కలహమును ఉండగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏముందంట? కలహం ఉంది, అసూయ ఉంది. కలహము అసూయ ఉంటే ఏ సంబంధం లేదు? శరీర సంబంధులే. యేసయ్య వాళ్ళు శరీర సంబంధులుగా ఉండడానికి పిలిచాడా? ఆత్మ సంబంధులుగా ఉండడానికి పిలిచాడా? కదండి. ఆత్మయే జీవింపజే, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని లేఖనాలు చెబుతున్నాయి. కనుక ఇక్కడ లేఖనం ఏం చెబుతుంది అంటే, ఇప్పుడు అసూయ కళ ఉన్నవాళ్ళే ఎవరంట? ఇలా చెప్పాలి, క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అంటారు. కాబట్టి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన పసిబిడ్డగా ఉన్నారు. తండ్రి సంతోషం ఉండాలా? ఎదుగుతా ఉంటే సంతోషం కదా. 10 సంవత్సరాలకి అంత అయిపోయాడు అనుకో, దేవుడు కూడా మన ఎదుగుదలను కోరుతా ఉన్నారు. దేవుడు స్తోత్రం చెప్పండి. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించాలి, ప్రార్థనలో ఎదగాలి అంటాడు. అందుకని ఏమంటున్నాడంటే, మీరు పసిబిడ్డలు కనుక నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను, అన్నం పెట్టడానికి మీకు అవకాశం లేదు అంటున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పటికి అన్నం పెడుతున్నాను, పాలుతూ ఉంటాడు, బలపడతారా అంటే శారీరకమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధంగా. అందుకని ఏమంటాడంటే, మీరు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించిన అక్కడ అనుకున్నమాట 3 కింద మీరు బలహీనులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలు అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు రండి, దేవుడు పరలోకం ఇస్తాడు, స్వస్థతలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్తాం. వీటన్నిటిని బట్టి ఆకర్షించబడి మనుషులు వస్తారు. ఇకంతా చేయకు, అయ్యే పాలు మనం చేయకూడదు. ఏం చేయాలి? యేసు నామములో నడిచే వాడికి శ్రమలు వస్తాయి, నిలబడాలి. యేసు నామములో ఉన్న వాడికి సాతానుతో యుద్ధం చేయాలి, మనం గెలవాలి అనే ఉపదేశం కూడా మనం నేర్చుకోవాలంట. దేవుడు స్తోత్రం చెప్పండి. మొదట పాలు అంటే చిన్న చిన్న ఆశీర్వాద సంబంధమైన మాట, ఎంత చేపు అయ్యే పాలు కాదు. ఈ అర్థం చేసుకోవాలి. ఏ బాధలో ఈ అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, యేసు ప్రభువులోకి వచ్చే శ్రమలు
అన్నం అనుకో, ఎంతమందికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉంటుంది? కానీ వచ్చే మాట కరెక్ట్. ఎందుకు వస్తాయి అంటే దేవుడు మనలను ఎదగాలని, వర్తిల్లాలని, అభివృద్ధిలోనికి రావాలని, యేసు పోలికలోనికి మారాలని మాత్రమే శ్రమను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభువును నమ్ముకున్న మనం, పరిశుద్ధ జీవితం జీవిస్తున్న మనం, విశ్వాసులుగా ఉన్న మనం, ఆత్మ సంబంధులుగా ఉన్న మనం ఎలా ఉండకూడదంట? కలహాలు ఉంటే మనము పసిపిల్లలతో సమానమంట, శరీర సంబంధులమంట అని లేఖనాలు చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది అర్థమైందా? అందుకని ఈ లేఖనాలను సరి చేసుకోవాలి. ఇట్లా ఇక తర్వాత విషయం మనం చూసినట్లయితే, మరి మొదటిగా వచ్చేది అబ్రహాం 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఇప్పుడు కలహం వచ్చింది కనుక ఈ కలహాన్ని పరిష్కరించవలసినటువంటి ఒక బాధ్యత ఎవరికి ఉంది? అబ్రహాం ఉంది కనుక అబ్రహాం ఏం చేయడం తెలుసా? ఒక రోజు లోతుని పిలిచి వెళ్ళాలన్నాడు, అబ్రహామా, లోతు, నీకు నాకు కలహం ఉంది కనుక వెళ్తారా? నీవు కుడికెళ్తే నేను ఎడపకెళ్తాను, నేను ఎడపకెళ్తే నేను కుడికెళ్తాను, ఏం వెళ్తావో కోరుకోమన్నాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. కోరుకోమనగానే ఇప్పుడు అబ్రహాం ఈ లోతు ఏం చేశాడంట? కళ్ళు ఎత్తి అలాగా చూశాడంట. ఎలాగా? ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలను చూశాడట. అవి నాశనం కానప్పుడు ఇలా కనబడ్డాయట. ఎలాగా? చూడండి, 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనంలో మనం చూస్తే, లోతు కన్నులెత్తి యార్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయమనకు, మరి అదంతా యెహోవా కోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పాలు దేశమై ఉండేదని చెప్పి లోతు తనకు యార్దాను ప్రాంతమును ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణమై అట్లు వారు ఒకరికొకరు వేరైపోయింది. అబ్రహాం కనానులో నివసిస్తే, లోతు కింద మీరు చూస్తే సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాం గారు చెప్తున్నాడు, ఓ లోతు, నీకు నాకు గొడవ వచ్చినాయి కనుక కలహం ఉండకూడదు కనుక నువ్వు ఇటంతే నేను ఇటొస్తాను, నువ్వు అటంతే నేను ఇటు వస్తాను, నువ్వు ఎటంతావు వెళ్ళు అని చెప్పి చిన్నోడికి సాధిస్తే, లోతు అంతా చూసేదంటే ఏ ప్రాంతాన్ని? యార్దాను ప్రాంతాన్ని చూసేటంట, సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసేటంట. చూడగానే ఎలా కనిపించినాయి అంట? నీళ్లు పారే దేశం కాదు, దేవుని తోటలే కనిపించిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఎలా ఉంది? ఏమన్నా వాక్యం? యెహోవా తోట. యెహోవా తోట అంటే ఏంటి? దేవుడి సంగతి. దేవుడు ఒక తోట నాటి ఏం చేస్తాడు చెప్పండి? దినదినము ప్రతి నిమిషము నీరు కడతాడట, దాని చుట్టూ కంచి వేస్తాడట, ఎవడు అందులోకి ఏది రాకుండా కాపాడతాడట. ఈ రోజున మనకు ఆ కంచి వేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. కనుక మనం ఎలా ఉన్నాము అంటే పచ్చగానే ఉన్నాం. దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ లోతు యెహోవా తోట అనుకున్నాడు, కానీ అది మాత్రం యెహోవా తోట కాదు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ ఊరు ప్రజలు ఎలాంటి తెలిసింది చూడండి. 11వ వచనం, సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండేది. అమ్మా ఇల్లేమో బాగుంది, యెహోవా తోటకి పచ్చగా ఉంది, ఐగుప్తు దేశం అని నీళ్లు బాగున్నాయని వెళ్ళాడు. కానీ తీరా ఎలాగానే వాళ్ళ ఎటువంటి వాళ్ళంట? ఆ సొదొమ మనుషులు దుష్టులు బహు పాపులునై. ఇప్పుడు లోతుతో అన్నాడు అబ్రహాం, గొడవ ఉండకూడదు గట్టిగా తిరిగి చెప్తానంటే, అసలు అబ్రహాం లోతు ఏమని చెప్పాలి? మీరు చెప్పండి సార్. నాయనా, నిన్ను వెంబడించినప్పుడు నాకు ఈ పరిస్థితులేమి, నిన్ను వెంబడించగానే నాకు ఈ ఆశీర్వాదాలని, పరివాళ్ళ కోసం మనం వేరవటం మంచిది కాదు. అవసరమైతే నేను పని వాళ్ళన్నా మాట్లాడతాను, కానీ నేను నిన్ను విడవలని చెప్పనవద్దా? చెప్తే మంచిదంటారా? న్యాయం అంటారు కాదన్నా. కానీ కొంత అతను రోజు మాత్రం అలా ఎప్పుడు వేరైపోతే అప్పుడు స్వేచ్ఛగా బతుకుతాం అనుకుంటాం. తప్పిపోయిన కుమారులు కూడా తండ్రి దగ్గర ఉంటే
క్రమశిక్షణ నేర్పుతున్నాడని, ప్రార్థన నేర్పుతున్నాడని, ఏది బట్టి చేయడానికి మీ మీద ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆసుపత్రి పట్టుకుని దూరం వేసి వెళ్ళిపోయాడు. స్వేచ్ఛ కొద్ది రోజులు బాగా పట్టేసింది. కొద్ది రోజులు వచ్చినప్పుడు ఏమైపోయింది? చేతులు ఉన్న డబ్బులు అయిపోయాకనే పిల్లలా మీరు స్వేచ్ఛను కోరిక నెలకొడుతూ తల్లిదండ్రులు ఏం చెప్తే చేయాలి. సంఘ బిడ్డలైన మనం కూడా దేవుడు ఉపదేశం ఏం చెప్తే చెయ్యాలి. ఇది నా స్వేచ్ఛ అనడానికి వీలు లేదు. ఇక్కడ లోతు అలాగంటే తన పరిస్థితి ఎంతో బాగుండదు. వెనకాల తన చరిత్ర, తన కుటుంబం వచ్చిన చరిత్రలన్నీ లేకుండా పోయాను. ఎక్కడుంటే అబ్రహాము దగ్గర ఉంటే. అయితే కొన్నిసార్లు గొడవలు హస్బెండ్ కాదు కానీ శివనుడు కడతా ఉంటారు. కొన్ని గొడవలు పిల్లలు కడతా ఉంటారు. కొన్ని గొడవలు మంచి వాళ్ళు కడతా ఉంటారు. అప్పుడు మనం ఏమనాలి? ఏం మేము చూసుకుంటాం, నువ్వేమన్నా దేవుని స్తోత్రం చెప్పండి అలా అనుకుంటే అసలు కలహాలే. కానీ మనవాళ్ళకి ఎలా ఉంటాయి తెలుసా? ఆ మాట చెప్పగానే అరే ఇంతకాలం మా అమ్మ లేదా మా తండ్రి, మా తల్లి, మా తాత, మా అత్త అది మోసం చేసేద్దాము, ఈ మంచి తెలుగు చెప్పిందా బాబు అని ఏం చేస్తుంది? ఆడైన మగుడైన పిల్లలైన పెద్దలైన ఎలా మాట్లాడతారు? బయట మాట దేవుని స్తోత్రం చెప్పండి. మీకు సంగతి చెప్పండి. తల్లి తీసిందంటే సాగం తీసి ఒక పిల్లలకి అర్థం చేసిందని ఒక దెబ్బ కొట్టి ఇవి ఏడుతుంటే అంత మనం తోడుపాటు పే చేసింది దగ్గరికి పిలిచి ఈ అమ్మ ఎప్పుడంటే కళాకారంటే విసిరాకపోతుంది దాన్ని కావాలి ఎక్కువ అని అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 5 స్టార్ శాటిలైట్ ఇచ్చి ఇవన్నీ చెప్తాం. పిల్లలకి ఎలా ఉంటున్నప్పుడు ఆ మాట చెప్పగానే మా అమ్మతో పాలు కావాలో ఆ శాటిలైట్ ఎప్పుడెత్తుందంటే తను కొట్టే ఎత్తుంది అనమాట. ఎందుకు తన వైపు ఆకర్షించుకోవటానికి. అది మామూలుగా టైంలో వచ్చి పిలిస్తే శాటిలైట్ ఎత్తుందా? అక్కడే గమనించాలి. పిల్లలు ఏం చేస్తారంటే మా అమ్మేమో పని చేస్తే కొట్టింది, ఈ అమ్మాయేమో శాటిలైట్ ఇచ్చింది కొట్టించారు. కానీ విషయం ఏంటంటే నిజమైన ప్రేమ ఇతరులో ఉంటుంది. బిడ్డలారా కొట్టులా తిట్టులా సొంత తల్లిలోనే ఆ ప్రేమ ఉంటుంది. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరే ఆ ప్రేమ ఉంటుంది. సొంత దైవజనుల దగ్గర ఆ ప్రేమ ఉంటుంది. కనుక విషయం ఏంటంటే లోతు కోరుకొని వెళ్ళిపోయాడు. నేను అంతా చెప్పాను, లోతు ఇప్పుడు ఎక్కడ కాకుండా ఉన్నాడంట? సుధమ ఊళ్ళో ఉన్నాడు, సుధమ దగ్గరలో ఉన్నాడు. చూపించారు కదా 13-12 ఏముంది? లోతు ఆ మైదానంలో పట్టణంలో ప్రదేశంలో కాపురం నుండి సొదొమ దగ్గర సరే 14-12 ఎక్కడికి వెళ్ళిపోయినా ముందేమో సొదొమ దగ్గర ఊరికి దగ్గర వేసుకున్నాడంటే వాడు దుర్మార్గులు, దుష్టులు, పాపం తెలిసినప్పుడు ఏం చేయాలి? వచ్చేయాలి. రావడం మానేసి ఇప్పుడు ఏం చేశాడు? 14-12 మనం చూస్తే మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమకు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ముందు ఊరు బయటికి వెళ్ళాడు. దుష్టులు, పాపులన్న సంగతి తెలిసిందే. తెలిస్తే ఏం చేయాలి? తప్పించుకొని రావాలి. మనోడు అక్కడ మానేసి ఏం చేశాడు? సొదొమ ఊరు లోపలికి వెళ్ళిపోయి గుడారం వేసుకున్నాడంట. ఊరు లోపలికి వెళ్ళడం మాత్రమే కాదు, ఆ ఊరు ఏం చేశారు? అతనికి న్యాయాధిపతిని పోస్ట్ ఇచ్చారన్నమాట. ఏ పోస్టు? ఊరికి ఎవరి దగ్గర కూర్చుని అటు ఇటు ఎవరైనా గొడవ పడ్డమంటే వాళ్ళకి న్యాయం తీర్చే పోస్ట్ ఇచ్చాడు. ఎవరికి? ఆ ఊరు. దేవుడి స్తోత్రం చెప్పండి. అందుకని ఆ ఊరోడు పాపులైన, ఆ ఊరోడు దుర్మార్గులైన, ఆ ఊరోడు అన్యాయస్తులైన మరొక చోట పత్రికలో ఉంటుంది. లోతు నీతిమంతుడయ్యుండి తన నీతి కలిగిన మనసు దినదినము నొప్పించుచు వచ్చాడని అక్కడ ఉంటుంది. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగోలేదు పరిస్థితి అన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ ఉండకూడదు. దేవుని స్తోత్రం. పదవి ఇచ్చినా, ఏ పోస్ట్ ఇచ్చినా ఉండకూడదు. అక్కడే ఉన్న కారణాన్ని బట్టి ముందరేమో ఊరికి బయట ఉన్నాడు. కొద్ది రోజులకి ఎక్కడికి వెళ్ళాడు? ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లోకి వెళ్తే జరిగిన పరిస్థితి ఏంటి అంటే దేవుని బిడ్డలారా, అబ్రహామును వెడుతున్నటువంటి లోతు ఏం జరిగిందో తెలుసా?
సొదొమ గొమొర్రా మీదకి కొంతమంది రాజులు వచ్చి యుద్ధం చేసి వెళ్ళారంటారా? సొదొమ ఊర్లో ఉన్న సంపద, లోతు కలిగిన సంపద, తన భార్య పిల్లలందరినీ కూడా ఎవరు తీసుకువెళ్ళిపోయారు? ఎవరో ఇతర వాళ్ళు వచ్చి చెరపట్టుకు వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. మీకేమర్థమైంది? అబ్రహాముతో ఉన్నంతసేపు సంపద పెరిగింది, ఆస్తి పెరిగింది, ఐశ్వర్యం పెరిగింది. కానీ అబ్రహామును విడిచిన తర్వాత కోరిక మీద ఏమొచ్చింది? అతనికి భార్య పోలే, ఇద్దరు పిల్లలు పోయే ఉన్న ఆస్తి అంతా. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి తెలిసిందట? అబ్రహాము తెలిసిందట. ఒకడు మనకి ఎన్ని పోటు పొడి చేసినోడు దెబ్బతిన్నాడంటే మనం ఏం చేస్తాం? సంతోషిస్తామా? బాధపడతాం. కానీ ఎక్కువగా బాధ సంతోషిస్తాం. అది అలాగే జరగాలి. కానీ దైవ ఆత్మ కలిగిన అబ్రహాం, దేవుడు పిలుపు కలిగిన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన తమ్ముడు కొడుకు చెరపట్టబడ్డాడని ఎవరో ద్వారా తెలియజేసినప్పుడు పోతే పోయాడు, నాకు ఇంటి పోటు పొడిచి వదిలిపెట్టలేదు. కానీ ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకెళ్లి యుద్ధమాడి పోగొట్టుకున్న ఆస్తి అంతా మళ్ళీ తిరిగి తెచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మ సంబంధమైన పాఠం ఏమిటి అంటే, దేవుని సంఘములో దేవునితో అంటుకట్టబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రమక్రమంగా ఏం చేస్తారు? ఆశీర్వదించబడతారు. కానీ సంఘాన్ని వదిలి, ప్రార్థనలు వదిలి, మందిరాన్ని వదిలి, ఆత్మ సంబంధమైన దైవజనాన్ని వదిలి వేరైపోయాడు ఎవరు? చెప్పాలి. ఎవరు? లోతు. వేరైపోతే తనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చెప్పాలి. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆత్మ సంబంధమైన అబ్రహాము కనుక పట్టుకోకపోతే, ఆయన పట్టించుకోకపోతే జరిగేదేంటో తెలుసా? లోతుకు కంట్రోల్ ఆస్తి పోయింది. ఎటువంటి ఆస్తి? మామూలు చిన్నగా కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు. కలిసి నివసించలేనంత ఆస్తిని కూడా కోల్పోయినట్టుగా మనకి ఇక్కడ కనబడతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కలహం వచ్చినా, మాట వచ్చినా, శ్రమ వచ్చినా, ఎంత వచ్చినా దేంతో ఉండాలి? సంఘంతో కట్టబడి ఉండాలి, దేవునితో కట్టబడి ఉండాలి. అబ్రహాముతో కట్టబడి ఉన్నంత చేయకు. ఏం చేశాడు? సంపదలతో పైకి వచ్చాడు. కాదని కోరుకుని దూరం వెళ్ళిపోతే అదేమైపోయాడు? చాలా కోరుకున్నట్టుగా మీరు బైబిల్ చదివితే 14 అధ్యాయం తన ఆస్తి, తన భార్య, తన పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయాడట. అయినా ఆత్మ సంబంధమైన నాయకుడు అబ్రహాం ఎవరి? తన ఇంట 318 మంది మాత్రమే ఉన్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది? మీరు ఆ చరిత్ర చదివితే 4 రాజులు 5 రాజులు ఓడించకపోయినట్టు. అలాంటిది 318 మంది 5 రాజుల్ని ఓడించి ఉన్న ఆస్తి అంతా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళెవరైనా ప్రార్థనా పరులు అన్నమాట. ఎక్కడ నేర్చుకున్నవాళ్ళు? సంఘంలో ఉన్నవాళ్ళు. ఎవరి దగ్గర? అబ్రహాము దగ్గర ఉన్నవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని సేవకులు లేకపోతే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే బలం కలిగి ఉంటారు. మన బలం ఎందులో ఉంది? శరీరంలోనా, కండంలోనా, మాటల్లోనా? మన బలం ప్రార్థనలో ఉండాలి. మన బలం పరిశుద్ధ జీవితం జీవించడంలో ఉండాలి. మన బలం దేవుడితో అడ్డు కట్టుబడ్డప్పుడు ఉన్న బలమే మనల్ని గెలిపిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. 4 రాజులు ఓడించండి. అబ్రహాము దగ్గర ఉన్న 318 మంది వాళ్ళని ఓడించి పట్టుకెళ్ళిన ఆస్తి అంతా మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఒక నష్టం జరిగిందా? ఏదైనా మీరు పోగొట్టుకున్నారా? పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకునే, తిరిగి తెచ్చుకునే సత్తా ఒక దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఏది పోగొట్టుకుంటే అది 2 అంతలు ప్రభు మనకిస్తారు. లోతు మొత్తం పోగొట్టుకున్నాడు, కానీ అబ్రహాం పట్టించుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మాటలు చెప్పాలంటే యోగు కూడా ఓ సందర్భంలో మొత్తం కోల్పోయాడు, కానీ వచ్చే పోల్చుకుంటే మళ్ళీ 2 రెట్లు తెచ్చుకున్నట్టుగా ఆశీర్వదించినట్టు ఉంది. దేవుని స్తోత్రం.
ఒక సందర్భంలో దావీదు కూడా దేవుడు పెట్టాలి. దావీదు కూడా ఏం చేశాడు తెలుసా? సమస్తం కోల్పోయాడు. ఇక్కడ లోతు ఎలా కోల్పోయాడు? అలాగే సిక్లగ్ అనే ప్రాంతంలో మొదటి సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో 31లో కానీ 30లో కానీ ఉంటుంది. మొత్తం కోల్పోతే ఏడు తన ఊపు లేని పరిస్థితి వచ్చింది. తీయన మాట తీసి నీకు ముగిస్తాను. చర్చపై ఉన్నది ఆసక్తి కనపరచండి. కొద్దిగా స్పందించాలి. ఎవరైనా చెప్పట్లేదు చదువుకున్నమాట. కొంచెం వాక్యం మీద గెలుపు పెట్టండి. అర్థమైనా? మీకు మాట చెప్పాలి. ఉద్యోగం సంపాదించడానికంటే 7 పైకి చదవాలి పుస్తకాలు బాగుంటాం. కానీ భూమి మీద బతికినంతా 60 సంవత్సరాలు. కానీ దేవుడితో యుగంగా కోటాను కోట్లు సంపాదించుకుంటే మనం బైబిల్ని ఎలా చదువుతున్నామని ఒక ఆయన చిన్న పోస్ట్ అది ఆలోచించవలసిన విషయం. కనుక బైబిల్ కూడా మనం ఎలా చదవాలి? చాలా బాగా ఎక్కువగా చదువుతున్నప్పుడు మీరు స్పందిస్తారు. నేను ఏం చెబుతున్నాను అంటే, అబ్రహాముకు దూరమైన లోతు ఏం చేశాడు? సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ప్రార్థనలో ఉన్న కాపుదలం, భక్తిలో ఉన్న కాపుదలం, బలిపీఠాల్లో ఉన్న కాపుదలం, ఆత్మ సంబంధమైన కాపుదలం, లోక స్నేహాలు, లోక సరదాలు లేదని చెబుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. లోక స్నేహం అనేటువంటి సొదొమను కోరుకునే కారణాన్ని బట్టి లోతు పాడైపోయాడు. కానీ దైవజనుడైన అబ్రహాము పట్టించుకొని తిరిగి తీసుకొచ్చినట్టుగా మనం చూసాం. రెండోది ఏం చెప్పాను నేను? పోగొట్టుకున్నది సంపాదించుకునే దమ్ము ధైర్యం ఎవరికి? ఒక దేవుని బిడ్డలకు మాత్రమే. కనుక మనం ఎప్పుడు కూడా ఏది పోయిన కంగారు పడవలసిన అవసరం లేదు. దేవుడు తప్పనిసరిగా మళ్ళీ ఇస్తాడు. యోగు కూడా పోగొట్టుకుని మళ్ళీ 2 రెట్లు సంపాదించుకున్నట్టుగా మీకు చెప్పాను. మూడోదిగా చెప్పి నేను ముగిస్తానని చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దావీదును అతని జనులు 300 మంది సిక్లగులకు వచ్చింది. అందులో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులని అంటున్నాయి. అందులో ఆడవాళ్ళందరినీ సరిపట్టుకుని సంపద వారిని తీసుకొని వెళ్ళిపోయి, దావీదును అతని జనులు పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఇల్లుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలు శవలోనికి కొనుక్కోబడి ఇల్లుటయు చూసి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారట. ఆ సందర్భంలో దావీదు ప్రాణంతో కొట్టారని అనుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వెంబడించిన గురించి కీడు వచ్చింది, నీ వల్ల ఇంత నష్టం వచ్చింది. కానీ అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం కూడా ఇదేమన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు కనుక దేవుని బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకొని మనసు నిలుపుకొని ఎప్పుడు ధరించుకొని ప్రార్థన చేసే దేవుడు పెట్టాలి. దేవుడు అన్నాడు, ఎల్లు తరుము అంటాడు. అడ్రస్ లేదు, ఎట్టి అవ్వాలో తెలియదు. అయోమయమైన పరిస్థితి, ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడు కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో అతను ప్రార్థన చేసి దేవుడు బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కనుక, దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక అతడు అలా ప్రయాణం చేసినప్పుడు దేవుడే ఆ మార్గం తెలిసి ఏమండి తాను పోగొట్టుకున్నదంతా మళ్ళీ తిరిగి తెచ్చుకున్నట్టుగా మనకి ఎక్కడ కనపడతా ఉంటారు. దేవుడికి స్తోత్రం. కనుక పోవడాలని అందరికీ ఉంటాయి, జరుగుతాయి. కానీ దేవుడి మీద ఆధారపడి ఉన్న దేవుడి బిడ్డలను పోగొట్టుకున్నది సంపాదించుకునే సంత ఈ 3 సందర్భాలు దేవుడి పిల్లలకు మాత్రమే ఉంటుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను ఎంతవరకు ముగించబోతున్నాను. ఇప్పుడు దాకా నేర్చుకున్న విషయాలు ఏంటో అడుగుతాను, చెప్పాలి. అబ్రహాం ఏమన్నాడు? తన తమ్ముడు కొడుకైన లోతు దగ్గరికి వచ్చి, మనం పొద్దున కనుక మనకేమనకూడదు, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్య ఉండకూడదు, తల్లి పిల్లల మధ్యలో ఏమనకూడదు. కలహం ఉన్న వాళ్ళు ఎవరు? కలహం ఉండకూడదు. పగ కలహము రేపు ఊరుకుడు ప్రతివాడు కలహాన్ని కోరుకుంటాడు కదా. కలహాలకు దూరంగా తర్వాత ఆత్మ సంబంధంగా చూస్తే అసూయలు కలహాలు ఉన్న వాళ్ళు ఎవరంట? శరీర సంబంధం లేదు పౌలు గారు. మరి పసిపిల్లలే అంటారు. పసిపిల్లలకి ఎదగాలి. ఎదగటం అంటే వాక్యంలో ఎదగాలి, ఉపదేశంలో ఎదగాలి కదండి. ఏదైనా శ్రమ వచ్చి తట్టుకునే స్థాయిలోనికి మనము ఎదగాలి. పరిపూర్ణులు అవ్వాలని లేఖనాలు చెప్తాం. ఇక రెండోదిగా చెప్పాను,
లోతు నువ్వు ఏంటి అర్థం చూడాలంటే మనోడు ఏం చేశాడు? కన్నులకింపుగా పచ్చగా ఉన్న దాన్ని కోరుకుని ఎక్కడికి వెళ్ళాడు అతను? ముందరన్నాడు యెహోవాతో ఐగుప్తు దేశం నీళ్లు పాలు దేశం. నేను అక్కడికి వెళ్తాను ఎవరన్నా? దుష్టులైన ప్రజలు పాపులైన యెహోవా దృష్టి మన దేవుని దృష్టికి బహు పాపులన్న. తెలిసినప్పుడు ఏం చేశాడు? కొంత ఊరు బయట ఉన్నాడు. తర్వాత కొద్ది రోజులకి ఊర్లోకి వెళ్ళాడు. న్యాయాధిపతి అయ్యాడు. ఆ కారణాన్ని బట్టి జరిగింది ఏంటి? ఉన్నదంతా దేవుని స్తోత్రం చెప్పండి. కానీ అబ్రహాం ఆ వార్తని పోతే పోయాడే. నాకు ఎన్నుకొని పొడిచాడు, నా శత్రువుగా నన్ను వదలలేదు. కానీ తన దగ్గర ఉన్న 312 మంది తీసి మరి ప్రాణానికి తెగించిపోవాలన్న 5 రాజులు ఓడించండి, 4 రాజుని అబ్రహాం 312 మంది ఓడించి పోగొట్టుకున్న ఆస్తంతా మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లోతుకు కూడా వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చింది అబ్రహాం పట్టించుకున్న కారణం. మీకు చెప్పాడు, యోగు కూడా పోగొట్టుకుని 2 రెట్లు సంపాదించుకున్నాడు. దావీదు కూడా పోగొట్టుకొని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. ఇది ఎలా సాధ్యమో? ఒక దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడుతుంది. కనుక మీ జీవితాల్లో ఏదైనా కొనుమతి అయిపోయింది, నా బ్రతుకు ఇక నేను లేవలేవు అనడానికి వీలు. మా దేవుడు ఏం చేస్తాడు? పడ్డ పైకి లేదు, ఓడిపోయినా గెలిపిస్తాడు. అర్థమైనా? ఏ పరిస్థితుల్లోనైనా ఆయన లేపడానికి సంసిద్ధుడైన దేవుడు కనుక అలాంటి దేవుడు సన్నిధిలో ఉన్నాం. అలాంటి దేవుడు నమ్ముకుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మన ప్రభు ఇస్తానన్నాడు కనుక ఆయన మీద ఆధారపడి ఆయన మనకు ఎదురు చూస్తాయి. సాగు అందరూ మోకరించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తుంది. మన్నారాధనలోకి మనకు వెళ్ళిపోతున్నాం. చిన్న ప్రార్థన వారికి ప్రార్థన చేస్తాం.